హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కుమార్ దేవల. ఈరోజు మనం ఈ పర్సంటేజ్కి సంబంధించి అర్థమెటిక్లో ఈ టాపిక్ అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఈ పర్సంటేజ్ అంటే ఏంటి అన్నదాని గురించి చూసినట్లయితే, పర్సంటేజ్ అంటే పార్ట్ ఫ్రమ్ పార్ట్ అండి. పార్ట్ ఫ్రమ్ పార్ట్ అంటే ఒక భాగములో కొంత భాగమే పర్సంటేజ్ని సూచిస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఒక పెద్ద పార్ట్ ఉంది, దానిలో ఒక చిన్న భాగం తీసి ఈ చిన్న భాగము ఆ పెద్ద భాగంలో ఎంత ఉంది దాన్నే మనం పర్సంటేజ్గా చెప్తాం. ఎంత భాగం ఉంది అంటే పెద్ద పార్ట్, బిగ్ పార్ట్ ఏదైతే ఉందో అది 100కి సమానం చేస్తే, 100కు సమానం చేసినట్లయితే, 100కి సమానం చేసినట్లయితే ఆ పెద్ద పార్ట్లో మనం తీసినటువంటి చిన్న పార్ట్ ఏదైతే ఉందో అది ఎంతకు సమానం అవుతుంది అన్నదే మనకి పర్సంటేజ్ని తెలియజేస్తుంది. రైట్, ఒక్కసారి చూసినట్లయితే రైట్, పార్ట్ ఫ్రమ్ పార్ట్ అంటే ఇప్పుడు ఒక పెద్ద భాగం ఉంది, ఒక పెద్ద భాగాన్ని 100కి సమానం చేయాలి. పెద్ద భాగాన్ని 100కి సమానం చేయాలి. సమానం చేస్తే కనుక ఆ పెద్ద భాగంలో ఒక చిన్న పార్ట్ని తీసుకొని ఆ పార్ట్ అనేది దీంట్లో ఎంత భాగం ఉంటుంది అంటే ఆ పార్ట్ ఎంతకు సమానం అవుతుంది అన్నది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఒక్కసారి చూసినట్లయితే రైట్, ఇప్పుడు 150 అనే ఒక సంఖ్య తీసుకుందాం. రైట్, ఏం చేసాం, 150 అనే ఒక సంఖ్యను తీసుకున్నాను. ఇందులో 50ని నేను బయటకు తీసాను, 50ని నేను తొలగించాను. 150 అనే ఒక పార్ట్ తీసుకొని అది పెద్ద భాగం, దాని నుంచి 50ని నేను తొలగించాను. ఇప్పుడు ఈ 150లో ఈ 50 ఎంత ఉంటుంది అన్నదే మనకి పర్సంటేజ్ తెలియజేస్తుంది. రైట్, దాన్ని చూసినట్లయితే 150 అనేది 100కి సమానం అయితే 150ని 100కి ఈక్వల్ చేస్తే 50 ఎంత అవ్వడానికి అవకాశం ఉంది అనేదే మనకి ఇక్కడ 150లో 50 ఎంత శాతం ఉన్నదానికి మీనింగ్ అనేది ఇస్తుంది. రైట్, దీన్ని చూసినట్లయితే రైట్, ఇది అసెండింగ్ ఆర్డర్ ఉందా, డిసెండింగ్ ఆర్డర్, రైట్ సారీ, ఇది అనులోమానుపాతంలో ఉందా, విలోమానుపాతంలో ఉందా, డైరెక్ట్ ప్రపోర్షనల్ లా ఉందా, ఇండైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ లా ఉందా అని ఒకసారి చూసినట్లయితే రైట్, ఇక్కడ 150 అనేది 100కి ఈక్వల్ అయ్యింది. మరి 50 ఏమవుతుంది, 150 కంటే 50 అనేది తక్కువ కదా, చిన్నది కదా, అందులో ఒక భాగం కాబట్టి ఇప్పుడు 100లో కొంత భాగమే 50 అవుతుంది. అంటే అది కూడా చిన్నది, అంటే ఇటువైపు తగ్గుతుంది, ఇటువైపు కూడా తగ్గుతుంది. ఇటువైపు పెరిగితే ఇటువైపు కూడా పెరుగుతుంది. ఇది దేన్ని సూచిస్తుంది, అనులోమానుపాతాన్ని తెలియజేస్తుంది. రైట్, అనులోమానుపాతాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉంటే కనుక మనం చేయవలసింది ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ క్రాస్ మల్టిప్లికేషన్లో రైట్, ఇది 0 0 పోయింది. రైట్, ఇది 5 3 15, 5 2 10 పోయింది. రైట్, దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఎంత అవుతుంది, రైట్, ఇది 50 × 2/3. దీన్ని ఇప్పుడు సింప్లిఫికేషన్ ఏంటంటే ఇది 5 2 10 100 అవుతుంది, 100/3 అవుతుంది. 100/3 అంటే ఎంత వస్తుంది, 100/3 అంటే 3 3 9, 3 3 9, 33 and 1/3 అవుతుంది. అవునా, అంటే ఇక్కడ అర్థం 150 అనేది 100కు సమానం అయితే 50 అనేది 33 and 1/3కు సమానం అవుతుంది అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది. రైట్, దీన్నే మనం పర్సంటేజ్ అంటాం. అంటే 150 అనేది 100కి సమానం అయితే, సెంటుకు సమానం అయితే, సెంటు పర్సంటేజ్కి సమానం అయితే దానిలో ఉన్నటువంటి భాగము ఈ 100లో ఎంత భాగానికి ఈక్వల్ అవుతుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేయడమే పర్సంటేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. రైట్, ఒక్కసారి దీంట్లో ఇవ్వడానికి జనరల్గా తెలుసుకోవాల్సిన అంటే కొన్ని పర్సంటేజ్లు అనేవి మనం కంఠస్థ పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అవి భవిష్యత్తులో చూడబోయే ప్రాబ్లమ్స్లో మధ్యలో వస్తాయి. కాబట్టి ఇట్లాంటి కొద్దిగా కొన్ని ఉన్నాయి, వాటిని మనం కంఠస్థ పెట్టడం కానీ చేసినట్లయితే వాటిలో మనకి ఈజీగా అవుతుంది. అంటే ఎట్లాగూ రైట్, ఇక్కడ 25% అంటే భిన్నాల్లో ఎంత రాసుకుంటాం, 33 and 1/3 అంటే భిన్నాల్లో ఎంత రాస్తాం, 86 and 1/3 అంటే భిన్నాల్లో ఎట్లా రాస్తాం, 120 అంటే
భిన్నాల్లో ఎట్లా రాస్తాం? 10 అంటే భిన్నాల్లో ఎట్లా రాస్తాం? 6 and 2/3, 66 and 2/3, 75 and 3/4, 80%, 60 and 2/3, 66 and 2/3, 75% and 80%. అట్లాగే 11 and 1/9%, 9 and 1/11%, అట్లాగే 150%. వీటిని మనం ఈ వాల్యుయేషన్ ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించినటువంటి భిన్నాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంఠస్థ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి తరువుగా ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లు ఇచ్చే క్వశ్చన్స్ లో ఆన్సర్లలో పర్సంటేజ్ సంబంధించి ఎక్కడ క్వశ్చన్ ఇచ్చినా వాటిలో ఎక్కువగా కనపడేవి ఇవే కనబడతాయి. మ్యాక్సిమం ఇవి కనపడతాయి కాబట్టి అక్కడ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండా గుర్తుంటే మనం డైరెక్ట్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇంటి దగ్గర వీటి తాలూకా వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయండి. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు ఏం కావాలి మనకి? 25% అంటే ఎంత? 25% అంటే ఎంత అన్నాడు, అవునా? సరే, 25% అంటే ఎంత అవుతుంది? 25% అంటే ఎంత? పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏమన్నా? ఇంటూ పర్సంటేజ్ బదులుగా పర్సంటేజ్ ఉన్న దగ్గర 1/100 తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? 1/100 తీసుకోవాలి. అంటే ఇది 25/100 అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 1/4కు సమానం అవుతుంది. 25% అంటే ఎంత? 1/4. దాన్ని మనం ఎట్లా రాస్తాం? 100% అనేది 1కి సమానమైతే 25% ఎంతకి సమానము? మనం ఇందాక మాట్లాడుకున్నాం. దీని ప్రకారం చూసినట్లయితే 100% అంటే సెంటు భాగము. 100% అనేది ఒక భాగానికి ఈక్వల్ అయితే 25% ఇక్కడ అడిగాడు. కాబట్టి మనం డైరెక్ట్ ప్రపోర్షనల్లో కానీ ఇన్వర్స్ ప్రపోర్షనల్లో కానీ అనులోమానుపాతం విలోమానుపాతం ఎక్కడ చూసినా మనకి ఒకే రకమైనటువంటి ఒకవైపు రాసుకోవాలి అని మాట్లాడుకున్నాం. ఇక్కడ పర్సంటేజ్ వస్తే పర్సంటేజ్ పక్కన వేయాలి, ఇక్కడ రూపాయలు వస్తే రూపాయలు వేయాలి, అవునా? ఇక్కడ మీటర్లు వస్తే మీటర్లకు సంబంధించినవే ఇటువైపు వేయాలి తప్ప ఇక్కడ మీటర్లు వచ్చినప్పుడు ఇక్కడ పర్సంటేజ్ కానీ ఇక్కడ మీటర్లు వచ్చినప్పుడు ఇక్కడ రూపాయలు కానీ వేయకూడదు. ప్రమాణాలు అనేవి ఈక్వల్గా ఉండాలని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ 100% అనేది 1కి సమానమైతే 25% దేనికి సమానం అవుతుంది అన్నదే మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఇది 24/100. అడ్డగొన కారణం చూస్తే క్వశ్చన్ మార్క్ ఇది కూడా ఎంత వస్తుంది? 1/4 వస్తుంది. అంటే 25% బదులు ఎంత రాయొచ్చు? 1/4 రాయొచ్చు. అంటే ఈ 25% యొక్క ఫ్రాక్షన్ భిన్న రూపము 1/4. అట్లాగే 33 and 1/3, 86 and 1/3 ఇవన్నీ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు చెప్పిన పద్ధతిలో దీంట్లో కానీ దీంట్లో కానీ ఒకటే పర్సంటేజ్ మనకి ఎక్కడ కనపడినా దాని బదులుగా 1/100 రాసుకోవచ్చు. ఇది మన మైండ్లో ఉండాలి. లేదా 100% 1కి సమానం అయితే ఆ పర్సంటేజ్ పక్కన ఉన్న భాగం ఎంతకి సమానం అన్నదే మన ఇక్కడ కాన్సెప్ట్. కాబట్టి ఒక్కసారి ఇటు నుంచి అటు కంటస్థ పెట్టాలి, అటు నుంచి ఇటు కూడా కంటస్థ పెట్టాలి. అంటే 1/4 కనపడింది అనుకో 25% అంటే రాయగలిగినట్టు ఉండాలి. 25% కలిసిందనుకో 1/4 అని రాయగలిగినట్టు ఉండాలి. రైటా? నెక్స్ట్ దీంట్లో పర్సంటేజ్ ఇచ్చి ఈ పర్సంటేజ్ ని దశాంశ భిన్న రూపంలో, డెసిమల్ ఫ్రాక్షన్ రూపంలో, దశాంశ సంఖ్యామానం రూపంలో రాయడం ఎట్లా రాస్తాం అన్నది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఒక తీసుకుందాం. ఒక 25% ని డెసిమల్ రూపంలో రాయాలి. డెసిమల్ రూపంలో ఎట్లా రాస్తాం? డెసిమల్ రూపంలో అన్న డెసిమల్ రూపానికి ఫ్రాక్షన్ కి పెద్ద తేడా ఏం లేదు. ఫ్రాక్షన్ ని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత వచ్చేది డెసిమల్. కాబట్టి మనకి 25% ని ఫ్రాక్షన్ కింద మార్చడం ఆల్రెడీ తెలుసు, అవునా? కాబట్టి ఫ్రాక్షన్ కింద మార్చుకొని దాన్ని డెసిమల్ రూపంలో మార్చాలి. లేదా డైరెక్ట్ గా ఏముంది? పర్సంటేజ్ అంటే 1/100 కాబట్టి మనకి ఈజీ. 25% అంటే 25 ఇంటూ 1/100 కదా, అవునా? కాబట్టి 25 100తో భాగిస్తే ఏమవుతుంది? కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి
రెండు సున్నాల పక్కన పాయింట్ అనేది వస్తుంది, అంటే 0.25 అవుతుంది, 0.25 అవుతుంది. అవునా? రైట్. అట్లాగే ఇంక ఎక్కడ కనపడినా ఇట్లా 75% అంటే ఎంత ఏ రాస్తాం? 0.75. లేదా 64% అంటే ఎంత? 0.64. ఇట్లా మనం డెసిమల్ రూపంలో మార్చాలి. లేదంటే కనుక డైరెక్ట్గా మనం భిన్న రూపంలో మార్చాలి. 25% అంటే ఎంత వస్తుంది? 1/4 వస్తుంది. ఈ 4 చేత 1కి మళ్ళీ డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ చేసి దాన్ని మనం ఇక్కడ ఏదైతే ఫ్రాక్షన్ వస్తుందో ఆ ఫ్రాక్షన్ని యూజ్ చేయాలి. రైట్. ఇట్లా మనం పర్సంటేజ్ని డెసిమల్ రూపంలో మార్చడం ఒక రకం. రైటా? రైట్. నెక్స్ట్ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. రైట్. అది 2/3% ఆఫ్ 1600 ప్లస్ 10% ఆఫ్ 500 యొక్క విలువ ఎంత? దీన్ని ఒకసారి చూద్దాం. 2/3% ఆఫ్ 1600 అన్నాడు. రైట్. ఇక్కడ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? మనం సింప్లిఫికేషన్ సంబంధించిన టాపిక్ చెప్పుకున్నప్పుడు ఆఫ్ అని ఎక్కడ కనపడినా అది మల్టిప్లికేషన్ కి సంబంధించింది, ఇంటూకి సంబంధించింది అని మనం మాట్లాడుకున్నాం. అంటే గుణింతనాలకు సంబంధించింది కాబట్టి ఆఫ్ అంటే మనం ఇంటూగా పరిగణించవచ్చు లేదా బ్రాకెట్ కింద తీసుకోవచ్చు. రైట్. రైట్. 2/3%. 2/3% అంటే ఎంత వస్తుంది? 2/300 ఆఫ్ 1600 ప్లస్ 10% ఆఫ్ 500 అంటే ఏం చెప్పుకున్నాం? 10/100 ఆఫ్ 500. ఇంతేనా? పర్సెంటేజ్ అంటే ఇంటూ 1/100 వేయాలి కాబట్టి మనం అదే వేసాం. ఇక్కడ 0 పోతుంది. రైట్. ఇది ఇక్కడ 0 పోతుంది. రైట్. ఇది 16/32/3 వస్తుంది, ప్లస్ ఇది 50 వస్తుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే 3 1 3, 3 1 3, 1 and 2/3. రైట్. రైట్. 10 and 2/3, 10 and 2/3 ప్లస్ 50 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 60 and 2/3 అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది దీని తాలూకు ఆన్సర్. రైట్. దీన్నే ఇంకొకలా చేసినట్లయితే ఏమొస్తుంది? ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడినప్పుడు 10% ఆఫ్ 500 అన్నాం కదా. అంటే 500లో 10% ఎంత అని అడిగితే కనుక మనం ఏం చేయాలంటే ఇక్కడ 0 ఏదైతే ఉందో ఒక 0 తీసేయాలి. తీసేస్తే 50 వస్తుంది. అదే మనకి ఇక్కడ దీంట్లో 10% ఆఫ్ 500. అట్లాగే 100% ఆఫ్ 6000 అన్నారు అనుకోండి. 100% ఆఫ్ 6000 అది ఎంత వస్తుంది? 2 zeros తీసేయాలి. 2 zeros తీస్తే ఎంత వస్తుంది? 60 వస్తుంది. 100% ఆఫ్ 6000 అంటే 60. అట్లాగే 10% ఇవ్వాలి. 10% ఆఫ్ 5000 అన్నాం అనుకోండి. 10% ఆఫ్ 5000 అంటే ఈ 0 తీసేయాలి. 500 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ 10%, 70% అని 100% ఎక్కడ వచ్చినా ఇక్కడ 10% అంటే ఒక 0 తీసేయాలి. 100% అంటే 2 zeros తొలగించాలి. ఒకవేళ మనకి ఇక్కడ ఎక్కడ 10% అని కనపడినా, అంటే ఇప్పుడు 70% ఆఫ్ 500 అని అన్నా అనుకోండి. 70% ఆఫ్ 500 అంటే మనం దేని చేయాలంటే మళ్ళీ ఇక్కడ 70/100 ఇంటూ 500 చేయకూడదు. ఇట్లా చేయకూడదు, టైం వేస్ట్. మనం ఏంటి అలవాటు చేసుకోవాలంటే 500లో 10% ఎంత? 50. అవునా? 50 ఇంటూ 7 అంటే 7/35 అంటే 350 అవుతుంది. అవునా? రైట్. ఇక్కడ 5000లో 80% అన్నాడు అనుకోండి. 5000లో 10% ఎంత? 500. 500 ఇంటూ 8 అంటే 8/40 అంటే ఇక్కడ 4000 వస్తుంది. అవునా? ఇట్లా మనం ఈ 10% అని 100% అని అడిగినప్పుడు ఇట్లా జీరోస్ వచ్చినప్పుడు మనం ఈ రకంగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ రకంగా చేస్తే భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్లో మనకి ఇది యూజ్ అవుతుంది. రైటా? రైట్. ఈ పర్సంటేజ్ సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూసినట్లయితే రైట్, ఒక సంఖ్య యొక్క
ఒక సంఖ్య యొక్క 25% ఆఫ్ 25% ఇజ్ ఈక్వల్ టు ఎంత అని అంటాడండి. ఒక సంఖ్య యొక్క 25% ఆఫ్ 25% ఆఫ్ 25% ఎంత అంటే 25% అంటే ఎంత వస్తుంది? 25/100. 25% అంటే 25/100. ఇది 25/4, ఇది 25/4 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 1/8%. అవునా? రైట్. 1/8 అంటే ఎంత? ఇక్కడ ఆన్సర్లో ఇట్లా అడగచ్చు, లేదా భిన్నాల రూపంలో కూడా ఇవ్వచ్చు, డెసిమల్ రూపంలో కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఆప్షన్స్లో ఏది ఇస్తే దాన్ని కావాలి. అంటే డెసిమల్ వస్తే డెసిమల్ చేయాలి, డెసిమల్ వస్తే డెసిమల్ వేయాలి. డెసిమల్ వస్తే ఎట్లా ఉంటుంది? 25 625 హోల్ బై ఇక్కడ 10,000 అంటే డెసిమల్లో రాస్తే ఏమవుతుంది? ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ తర్వాత 4 వాల్యూస్ రావాలి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 3 వాల్యూసే ఉన్నాయి కాబట్టి ఒక జీరో పెట్టుకొని ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. డెసిమల్ రూపంలో ఆప్షన్స్ ఇస్తే డెసిమల్ రాయాలి, ఫ్రాక్షన్లో ఇస్తే కనుక ఫ్రాక్షన్లో ఇవ్వాలి. ఒక సంఖ్య యొక్క 25% ఆఫ్ 25% ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇట్లా చేయాలి. 25% అంటే 25/100. ఆఫ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇంటూ కింద ట్రీట్ చేయాలి, బ్రాకెట్ కింద ట్రీట్ చేయాలి కాబట్టి 25/100. నెక్స్ట్ ఇందులో x percentage of y plus y percentage of x is equal to ఎంత? x percentage of y plus y percentage of x is equal to ఎంత? ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఇది x/100 into y, రైట్, ఇది y/100 into x. దీన్ని చూసినట్లయితే ఏముంది? xy/100లు 2 ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కాబట్టి 2xy/100 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? xy/50 వస్తుంది. రైటా? రైట్. దీంట్లో ఇంకొకటి చూసినట్లయితే రైట్ 72లో 6 ఎంత శాతము? 72లో 6 ఎంత శాతం? రైట్. 72లో 6 ఎంత శాతం? ఇక్కడ ఏం చేయాలి? 72లో 6 అనేది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? 72 అనేది 100కి ఈక్వల్ అయితే 6 ఎంత అనేది మనకు అడుగుతున్నాడు. రైట్. జనరల్గా చేస్తే 72లో 6 ఎంత శాతం అంటే మనకి ఎట్లా వేస్తాం? ఎందులో 72లో ఏది కావాలి? 6 ఎంత శాతము? ఎంత శాతము అంటే 100. అవునా? రైట్. దీన్ని సింపుల్గా ఏం చేసినట్లయితే ఇది ఈ పద్ధతి నేర్చుకుంటే ఎప్పటికీ మర్చిపోమండి. ఈ పద్ధతి అనేది ఎప్పటికీ మర్చిపోయింది. జనరల్ మెథడ్ ఇది ఎప్పటికీ మర్చిపో. లెక్కలోనే ఉన్నది. లెక్కలో చూసే మనం ఇక్కడ ఏం చేసాం? 72లో 6 ఇజ్ ఈక్వల్ టు 6 ఎంత శాతము? ఎంత అంటే క్వశ్చన్ మార్కు, శాతం అంటే 100. రైట్. రైట్. ఇది మనం ఎప్పటికీ మర్చిపోం దీన్ని గుర్తుంటే. కానీ దీన్ని గుర్తుపెట్టుకుంటే మనకి భవిష్యత్తులో వచ్చే లెక్కల్లో ఈజీగా చేయడానికి, తొందరగా చేయడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ పద్ధతిని మాక్సిమం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. రైట్. దీన్ని సింపుల్గా చేస్తే ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్ ఇజ్ ఈక్వల్ టు 6 × 100/72. దీన్ని సింపుల్గా చేస్తే ఎంత అయితే వస్తుందో అదే ఆన్సర్. రైట్. ఇక్కడ చూసినట్లయితే అదే 72 అనేది 100 అయితే 6 ఎంత ఏమవుతుంది? ఇక్కడ 6 1 6, 6 12, 12 72 కదా. రైట్. ఇక్కడ చూస్తే క్వశ్చన్ మార్క్ ఎంత అవుతుంది? 100/12. దీన్ని ఇప్పుడు సింపుల్గా చేయాలి. దీన్ని చేస్తే ఏమవుతుంది? 2 6 12, 2 50, 2 3 6, 2 25 అంటే 25/3. 25/3 అంటే ఎంత వస్తుంది? 3 8 24.1 ఉంది. రైటా? రైట్. 1 ఉంది కాబట్టి పాయింట్ పెట్టి అయితే 3 3 9, 8.3 సమ్ వస్తుంది. లేదా 8 and 1/3 ఇక్కడ వస్తుంది ఆన్సర్. 8 and 1/3. 8 and 1/3 పర్సంటేజ్ అండి. 72లో 6 ఎంత శాతం అంటే 8 and 1/3%. రైట్. దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే 4 మీటర్లలో 80 సెంటీమీటర్లు ఎంత శాతము?
రైట్ 4 మీటర్లలో 80 సెంటీమీటర్లు అనేది ఎంత శాతం? 4 మీటర్లో 80% అంటే ఏంటి? ఇక్కడ ఇదేమో మీటర్లో ఉంది, ఇదేమో సెంటీమీటర్లో ఉంది. మనం ఏం చేయాలి? ప్రమాణాలు ఎప్పుడు కూడా ఈక్వల్ గానే చేసుకోవాలి, ఈక్వల్ గా చేసుకోవాలి, లేకపోతే పర్సంటేజ్ అనేది కట్టలేము. ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకు ఈక్వల్ చేసుకోవాలంటే మనం దీంట్లో ఫాలో అయ్యేది డైరెక్ట్ ప్రపోజనల్ ఆర్ ఇండైరెక్ట్ ప్రపోజనల్, అనులోమానుపాతము లేదా విలోమానుపాతం. ఆ రెండిట్లో లెక్క చేయాలంటే ఖచ్చితంగా ప్రమాణాలు అనేది ఈక్వల్ గా ఉండాలి. రైట్ 4 మీటర్లో 80 సెంటీమీటర్లు ఎంత శాతం అని అడిగాడు. రైట్ దీన్ని దీంట్లో మార్చుకోవడం కానీ దీంట్లో మార్చుకోవడం కానీ చేయాలి. రైట్ 4 మీటర్లు అంటే ఎంత అవుతుంది? 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి 400 సెంటీమీటర్లు అనేది 100కు సమానం అయితే 80 సెంటీమీటర్లు ఎంతకి సమానము అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్ ఈ 2 సున్నాలు పోయి 4 20 80 20 × 1 20 20% ఇక్కడ ఆన్సర్. రైట్ రైట్ దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 1 అవర్లో 1 మినిట్ 12 సెకండ్స్ 1 మినిట్ అండ్ 12 సెకండ్స్ ఎంత శాతము? రైట్ దీన్ని చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రమాణాలు అనేది ఈక్వల్ చేయాలి. రైట్ దాన్ని చూసినట్లయితే రైట్ 1 అవర్ అంటే ఇక్కడ ఇది మొత్తం 1 మినిట్ 12 సెకండ్స్ అంటే ఏమవుతుంది? 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి ఇది 72 సెకండ్లు. అవునా? రైట్ ఇది 1 అవర్. 1 అవర్కి ఎన్ని సెకండ్లు? 1 అవర్కి 60 నిమిషాలు, 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 3600 సెకండ్లు. రైట్ ఇది 3600 అనేది 100కి ఈక్వల్ అయితే 72 అనేది ఎంత? రైట్ ఇది పోతుంది 36 రెల్ల. అవునా? దట్ ఈస్ ఈక్వల్ 2%. 1 అవర్లో 1 మినిట్ 12 సెకండ్స్ అనేది ఎంత? 2% అవుతుంది. దీంట్లో ఇంకా నెక్స్ట్ లెక్క చూసుకున్నట్లయితే 7లో 84 ఎంత శాతం? 7లో 84 ఎంత శాతం అంటాడు. రైట్ 7లో 84 ఎంత పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? 7లో 84 గురించి అడిగాడంటే 7 ఇక్కడ 100 అయితే 84 ఎంత? అదేనా? 7లో 84 ఎంత శాతం అన్నాడు కాబట్టి 700 అయితే 84 ఎంత? అంతేగాని మనకి ఇక్కడ 84ని 100కి ఈక్వల్ చేసి 7 ఎంత అని కట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ అడిగింది ఏంటి? 7లో 84 ఎంత శాతం అన్నాడు కానీ 84లో 7 ఎంత శాతం అని అడగాలి. కాబట్టి దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. దీన్ని చేసినట్లు ఏమవుతుంది? రైట్ ఇది 7 12లో 84. రైట్ 12 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది? 1200%. 7లో 84 ఎంత? 1200%. 1200%. అట్లాగే దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే వాట్ పర్సెంట్ ఆఫ్ 5% ఈజ్ 3%? ఏంటంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 5% ఈజ్ 3%? అంటే ఒక సంఖ్యలో ఎంత శాతములో 5% అనేది 3%కి సమానం అవుతుందని అడుగుతున్నాడండి. తెలుగులో ఏంటి? ఒక సంఖ్యలో ఎంత శాతములో 5% అనేది 3% అగును అనేది ఇక్కడ క్వశ్చన్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 5% ఈజ్ 3%? రైట్ లెక్కలో ఉన్నది డైరెక్ట్ గా రాశాను. ఒక సంఖ్యలో ఎంత శాతంలో, ఎంత అంటే క్వశ్చన్ మార్కు, శాతము అంటే 100, ఎంత శాతములో 5%, 5% అంటే 5%, 5/100 అనేది 3%. 3% అంటే ఎంత? 3/100. అదే ఈ చిన్న ఈక్వేషన్ ఒకటి ఉంది. ఈ ఈక్వేషన్కి మనకి స్టోరీ చెప్పాడు. ఒక సంఖ్యలో ఎంత శాతం, ఒక సంఖ్యలోని ఎంత శాతంలో 5% అనేది 3%కి ఈక్వల్ అని అన్నాడు. రైట్ ఒక సంఖ్య అంటే ఎక్స్, దాంట్లో ఎంత శాతంలో 5% ఈజ్ ఈక్వల్ టు 3%. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. దీన్ని చేస్తే ఏమవుతుంది? ఒక 100కి పోతుంది. రైట్ అవతలకి వెళ్ళిన తర్వాత 3 × 100/5 అవుతుంది. అవునా? రైట్ ఇది 5×10. దీన్ని చేసినట్లయితే 60%. 60 ఎంత శాతం?
60%. ఒక సంఖ్యలో 60%లో 5% అనేది 3%కి 3% సమానం అవుతుంది. రైటా? రైట్, ఇట్లా చేయాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. ఇవన్నీ కూడా ఇవి మనం చేయడం ఈజీగా వస్తే, తరువుగా స్పీడ్గా చేయడం వస్తే కనుక నెక్స్ట్ పర్సంటేజ్ సంబంధించి ఇంకా అడ్వాన్స్ క్వశ్చన్స్, అట్లాగే ప్రీవియస్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. రైటా? రైట్ రైట్ దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే, ఒక సంఖ్యలో 5 తీసివేసిన అది 97.1/2% అగును. అయినా ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. రైట్, ఒకసారి చూసినట్లయితే ఒక సంఖ్యలో 5ను తీసివేసినట్లయితే, 5ను లెస్ చేసినట్లయితే, 5 సబ్స్ట్రాక్ట్ చేసినట్లయితే అది ఎంతకు సమానం? 97.1/2% సమానం. రైట్, 97.1/2% అంటే ఎంత అవుతుంది? 97.5. రైట్, 97.5 వస్తుందంటే ఎప్పుడు ఒక సంఖ్యలో 5 తీసివేసిన ఒక సంఖ్య 100% అనుకున్నాం అనుకో. ఒక సంఖ్య 100% అనుకుంటే దాంట్లో 5 తీసేస్తే ఎంత అంటే 97.5% అంట. అవునా? ఎంత తీసేస్తే? 5 తీసేస్తే. 100%లో 97 ఒక సంఖ్యలో 5 తీసివేస్తే అది 97.5%. అంటే 100% అనేది 5 తీసివేస్తే 97.5% అవుతుంది అన్నాడు. మరి రివర్స్ లో మాట్లాడుకుంటే 100లో 97.5% తీసేస్తే 5 వస్తుంది అనేదే మనకి ఇక్కడ మీనింగ్. కాబట్టి 100లో 97.5 తీసేస్తే ఎంత వస్తుంది? 2.5%. ఈ 2.5% దేనికి సమానం అంటున్నాడు? 5కు సమానం అని అంటున్నాడు. అదే చెప్తున్నాడు అక్కడ. ఒక సంఖ్యలో 5 తీసివేస్తే 97.5% అంటే మీనింగ్ ఆ సంఖ్యలో 97.5% తీసేస్తే కనుక 5 వస్తుంది. ఆ సంఖ్య 100% అనుకుంటే దాంట్లో 97.5 తీసేస్తే ఎంత వచ్చింది? 2.5%. ఈ 2.5% దేనికి సమానం? 5కు సమానం. 5 తీసాం కాబట్టి 5కు సమానం. ఆ సంఖ్య ఎంత? ఆ సంఖ్య ఏంటి? 100% మనకి కావలసినటువంటి సంఖ్య. 100% మనకి కావలసిన సంఖ్య. కాబట్టి 100% అనేది ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్. రైట్, దీన్ని ఇక్కడ సింపుల్ చేస్తే 5 5ల 25. రైట్, ఇది 0.5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 100/0.5 అంటే 1000/5 అంటే 200. ఆ సంఖ్య ఎంత? 200. రైటా? రైట్ రైట్ దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే, ఒక వ్యక్తి ఒక కారును కొన్నాడండి. ఒక వ్యక్తి ఒక కారును కొన్నాడు 15 లక్షలు పెట్టి. 15 లక్షలు పెట్టి ఒక కారును కొన్నాడు. రైట్, ఈ కారుకు గాను ఇన్సూరెన్స్ చేయడానికి 0.25% ఖర్చు అవుతుందంట. ఇన్సూరెన్స్ కోసం 0.25% అనేది ఖర్చు అవుతుంది. అయితే ఇన్సూరెన్స్ గాను అతను కట్టవలసిన డబ్బులు అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మీనింగ్ ఏంటి? 15 లక్షల్లో 0.25% మనకి కట్టమంటున్నాడు. అంటే 15 లక్షలు అనేది ఎంత అవుతుంది? 15 లక్షలు. 1లో 10లు, 100లో 1000, 10,000 లక్ష. 10 లక్షలు అంటే 15 లక్షలు. 15 లక్షలు అనేది 100%కు సమానమైతే 100%కి సమానమైతే మనకి ఏమడుగుతున్నాడు? 0.25% అడుగుతున్నాడు. పర్సంటేజ్ కింద పర్సంటేజ్ వేయాలి, నంబర్ కింద నంబర్ వేయాలని మనం మాట్లాడుకున్నాం. ప్రమాణాలు అనేవి ఈక్వల్గా ఉండాలి. మీటర్ల కింద మీటర్లే ఉండాలి తప్ప మీటర్ కింద గ్రాములు కానీ మీటర్ల కింద లీటర్లు కానీ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ
100% కింద ఎంత పడుతుంది, పర్సంటేజ్ వస్తుంది అంటే 0.25% ఎంతకి సమానము అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైటా? రైట్. దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. రైట్. దీంట్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే జీరోలకి 2 జీరోలు పోయినాయి. రైట్. 2 జీరోస్ పోయినాయి కాబట్టి ఏమవుతుంది, 15,000 ఇంటూ 0.25. 15,000 ఇంటూ 0.25 అంటే ఇది ఏమవుతుంది, 2 సున్నాలు పోతాయి. 2 సున్నాలు పోతే 150 ఇంటూ 25. అవునా? 15,5 75, 7 5, 15 30 7 37, 375 అంటే 3,750 రూపాయలు మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ ద్వారా వాడు కట్టాల్సిన అవసరం ఉంది. రైట్. రైట్. ఏమన్నాడు, ఒక వ్యక్తి 15 లక్షలు పెట్టి కారు కొంటే ఇన్సూరెన్స్ కి 0.25% ఖర్చు చేసినా ఎంత ఖర్చు చేయాల్సి ఉంది అని అంటున్నాడు. అవునా? రైట్. అంటే 15 లక్షలు అనేది 100%కి సమానం అయితే 0.25% అనేది ఎంత అమౌంట్కి సమానమే అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. పర్సంటేజ్ కింద పర్సంటేజ్ వేయాలి, సంఖ్య కింద సంఖ్య వేయాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి. రైటా? రైట్. రైట్. దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే, ఒక పరీక్ష యందు ఒక విద్యార్థికి 40% పాస్ మార్కులుగా నిర్ణయించారండి. పాస్ మార్కులుగా నిర్ణయించారు అంటే 40% మార్కులు వస్తే తను ఆ ఎగ్జామినేషన్లో పాస్ అవుతాడు. అయితే ఆ ఎగ్జామినేషన్లో అతనికి వచ్చిన మార్కులు ఎన్ని అంటే, అతనికి వచ్చిన మార్కులు 178 మార్క్స్, 178 మార్కులు వచ్చాయి. కానీ తను ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడంటే 22 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. కానీ 22 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఆ ఎగ్జామినేషన్ మొత్తం ఎన్ని మార్కులకి ఉంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆ ఎగ్జామినేషన్ ఎన్ని మార్కులకి ఉంది. రైట్. ఒక్కసారి ఈ స్టోరీ చూసినట్లయితే, ఒక విద్యార్థి యొక్క పాస్ మార్కులు 40%, అంటే 100కి 40 మార్కులు వస్తే అతను పాస్ అవుతాడు. కానీ అతనికి వచ్చిన మార్కులు 178 మార్కులు. 178 మార్కులు వచ్చినప్పటికీ ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడంటే 22 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే అర్థం ఏంటి, ఇంకొక 22 మార్కులు వస్తే కనుక తను పాస్ అవుతాడు. అవునా? రైట్. 22 మార్కులు వస్తే పాస్ అవుతాడు. కాబట్టి ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతాడు? రైట్. ఈ మూడు కలిపితే 200. 178కి 22 కలిపితే 200. అంటే 200 మార్కులు వస్తే తను పాస్ అవుతాడు అని చెప్తున్నాడు. పాస్ అవ్వాలంటే మార్కులు 200 రావాలి. పాస్ అవ్వాలంటే పర్సంటేజ్ ఎంత రావాలి? 40% రావాలి. అంటే 200 అనేది 40%కి ఈక్వల్. అవునా? రైట్. వాడికి పాస్ అవ్వాలంటే 200 మార్కులు రావాలంట. పాస్ అవ్వాలంటే పర్సంటేజ్ 40% రావాలి. కాబట్టి 200 మార్కులు 40%కి సమానం. రైట్. ఎగ్జామినేషన్లో మొత్తం ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంది అంటే, ఎన్ని మార్కులకు ఉంది? 100% కదా. కాబట్టి 100% ఎన్ని మార్కులు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే, రైట్, ఈ జీరోకి పోయింది. రైట్. ఇది 4 1 4 5 20, 50 వచ్చింది. 10 into 50 500. ఎంత వచ్చింది? 500 మార్క్స్. ఆ ఎగ్జామినేషన్ ఎంతకు ఉందంటే 500 మార్కులకు సంబంధించిన ఎగ్జామినేషన్లో వాడికి 200 మార్కులు వస్తే పాస్ అవుతాడు. కానీ వాడికి వచ్చి 178 మార్కులు. అందువల్ల 22 మార్కులు తేడాతో వాడు ఫెయిల్ అయ్యాడు అనేది మనకి ఇక్కడ స్టోరీ. రైటా? రైట్. రైట్. దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే, ఒక ఎగ్జామినేషన్లో ఏ అనే విద్యార్థికి 30% మార్క్స్ వచ్చినాయండి. 30% మార్క్స్ వచ్చినాయి. కానీ 4 మార్కుల తేడాతో వీడు ఫెయిల్ అయ్యాడు. అండ్ అట్లాగే ఇదే ఎగ్జామినేషన్లో బి అనే విద్యార్థికి 40% మార్కులు వచ్చినాయి. 40% మార్కులు వచ్చినాయి. కానీ
వీడికి పాస్ మార్కుల కంటే 16 మార్కులు అదనంగా వచ్చాయి. 16 మార్కులు అదనంగా వచ్చాయి పాస్ మార్కుల కంటే. రైట్, ఈ స్టోరీ ఇచ్చి ఇప్పుడు మనకి ఆ ఎగ్జామినేషన్లో మొత్తం ఎన్ని మార్కులకు ఉంది, ఎగ్జామినేషన్లో పాస్ మార్కులు ఎన్ని, ఎగ్జామినేషన్ యొక్క పాస్ పర్సంటేజ్ ఎంత అని మొత్తం 3 క్వశ్చన్స్ అడిగాడు. రైట్, ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఒక విద్యార్థికి ఏమో 30% మార్కులు వచ్చినాయి, ఇంకో విద్యార్థికి ఏమో 40% మార్కులు వచ్చినాయి. 30% వచ్చినోడేమో ఫెయిల్ అయ్యాడు, 40% వచ్చినోడేమో పాస్ అయినాడు. మరి 30% వచ్చినోడు ఫెయిల్ అయ్యాడంటే ఎట్లా ఫెయిల్ అయ్యాడు? 4 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు, ఇంకో 4 మార్కులు వస్తే వీడు పాస్ అయిపోయేవాడంట. వీడు పాస్ అయ్యాడు కానీ 16 మార్కులు అదనంగా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ 40% వచ్చినోడికి ఏమో 16 ఎక్కువ వచ్చినాయి, 30% వచ్చినోడికి ఏమో 4 మార్కులు తక్కువ వచ్చినాయి. అవునా? దీన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 40కి 30కి మధ్య తేడా ఎంత ఉంది? 10%. 40కి 30కి మధ్య తేడా ఎంత ఉంది? 10% ఉంది. రైట్, ఈ 10% దేనికి సమానము అని ఒక్కసారి మనం గమనించినట్లయితే, అవునా, గమనించినట్లయితే ఇక్కడ పాస్ ఉందండి, పాస్ మార్కు ఇక్కడ ఉంది. అవునా? రైట్, ఈ కింద ఉన్నాడు 30% ఫెయిల్ అవుతాడు, ఈ పైన ఉన్నాడు 40% పాస్ అయ్యాడు. అవునా? వీడు బి, వీడు ఏ, వీళ్ళిద్దరికి మధ్యలో ఉంది పాస్ మార్కు. అవునా? వీడు వచ్చేసి ఇంకొక 4 మార్కులు అందుకుంటే పాస్ అవుతాడు. వీడు పాస్ మార్కుల కంటే ఇంకొక 16 మార్కులు అదనంగా వచ్చినాయి. వీడికి తేడా ఎంత ఉంది? 16 + 4 అంటే 20 మార్క్స్ తేడా ఉంది, 20 మార్కుల తేడా. అవునా? మార్కుల్లో తేడా 20 మార్కులు. పర్సంటేజ్లో తేడా ఎంత ఉంది? 10%. పర్సంటేజ్లో తేడా ఎంత ఉంది? 10% ఉందంటే 10% దేనికి సమానం? 20 మార్కులకు సమానం అన్నది మనం గమనించాలి. 10% అనేది ఇక్కడ 20 మార్క్స్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్? ఎగ్జామినేషన్ లో మొత్తం ఎన్ని మార్కులకు ఉంది? ఎన్ని మార్కులకి ఎగ్జాము? 100%కి ఎగ్జామ్ కదా. కాబట్టి 0 పోతే 200 మార్కులకి ఎగ్జామ్. ఇది ఫస్ట్. సెకండ్ చూసినట్లయితే పాస్ మార్కులు ఎంత అని అడుగుతున్నాడు. పాస్ మార్కులు ఎంత? రైట్, పాస్ మార్కులు ఎంత అంటే మనం ఏం చెప్తాం? 30%కి 4 అన్నా కలపాలి, 40% నుంచి 16 అయినా తీసివేయాలి. మనకి ఇది ఈజీగా ఉంది కదా, 4 కలపడం. అరే 30% కలదాం. 30% ఎంత అవుతుంది? 30 60 మార్కులు. 60 మార్కులు మనకు పాసా? 60 మార్కులు రావడం వల్ల వాడు ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులు తేడాతో? 4 మార్కులు తేడాతో. కాబట్టి ఇంకొక 4 మార్కులు రావాలి. అంటే 64 మార్క్స్ అనేది పాస్ మార్క్స్. రైట్, ఇప్పుడు ఏం కావాలి? పాస్ మార్కుల పర్సంటేజ్, పాస్ మార్కుల శాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 10% అనేది 20కి సమానమైతే, 20 మార్క్స్కి సమానమైతే 64 మార్క్స్ దేనికి సమానం? ఎంత పర్సంటేజ్కి సమానం? పాస్ మార్కుల పర్సంటేజ్ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 64/2 అంటే 2 3 6, 2 2 4 అంటే 32%. 32% అనేది పాస్ మార్కులకి, పాస్ మార్కుల తాలూకు పర్సంటేజ్. లేదా ఇట్లా కట్టకపోతే ఇంకోలా కట్టచ్చు. ఇక్కడ ఏం కట్టచ్చు? 10% అనేది 20 మార్కులు అయితే పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? వీడికి 4 మార్కులు రావాలి కదా. అంటే 4 మార్క్స్ ఎంత శాతం? ఎంత అవుతుంది? 2 4 అంటే 2%. ఇంకా పాస్ అవ్వాలంటే ఇంకా 2% మార్క్స్ రావాలి. ఆల్రెడీ ఎన్ని వచ్చినాయి? వీడికి 30 వచ్చినాయి. 30 + 2 అంటే 32% రావాలి. ఇది పాస్ మార్కుల పర్సంటేజ్. అంటే ఇట్లా 3 క్వశ్చన్స్ దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఏం లేదు, పర్సంటేజ్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా వాడు ఏమి ఇచ్చాడు అన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే మిగతాది ఆటోమేటిక్గా దాని నుంచి తీగలాగితే దొంగ కదిలినట్టుగా మిగతావన్నీ వస్తాయి. రైటా? రైట్.
బట్ దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఒక ఎలక్షన్లో ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారండి. ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. అయితే అందులో ఒక వ్యక్తికి 62% ఓట్లు వచ్చినాయండి. ఒక వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 62% ఓట్లు వచ్చినాయి. ఈ 62% ఓట్లు రావడం వల్ల ఆయన 144 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయినా ఆ ఎలక్షన్లో పోలైన ఓట్లు ఎన్ని అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అంటే ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఒక ఎలక్షన్ ఉంది. ఎలక్షన్లో ఇద్దరు పోటీ చేశాడు. గెలిచినటువంటి వ్యక్తికి 62% ఓట్లు వచ్చినాయి. ఎట్లా గెలుపొందాడు అంటే 144 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయినా ఆ ఎలక్షన్లో పోలైన ఓట్లు ఎన్ని అని మనకు అడుగుతున్నాడండి. రైట్, గెలుపొందినోడికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 62% ఓట్లు వచ్చినాయి. అవునా? 62% ఓట్లు వచ్చినాయి. 62% ఓట్లు వచ్చి ఏమైంది? 144 ఓట్ల మెజారిటీ అనేది వచ్చింది. 144 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇప్పుడు వీడికి 62% ఓట్లు వచ్చినాయి. అంటే ఓడిపోయిన వాడికి ఎన్ని వచ్చి ఉంటాయి? ఓడిపోయిన వాడికి 38% ఓట్లు వచ్చి ఉంటాయి. అవునా? అంతేనే కాదా? ఇప్పుడు 100% కదా మనకి పోలైన ఓట్లు 100% అయితే, పోలైన ఓట్లు 100% అయితే 62% గెలుపొందినోడికి వచ్చినాయి. ఓడిపోయిన వాడికి మిగతా వస్తాయి. 100లో 62 పోతే 38, 38 అనేది ఓడిపోయిన వాడికి వచ్చినాయి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఓడిపోయిన వాడికంటే ఎన్ని అదనంగా వచ్చినాయి? 144. మెజారిటీ అంటే అదే కదా, ఓడిపోయినోడి మీద ఎక్సెస్గా వచ్చినాయి. అంటే పర్సంటేజ్ ప్రకారం ఎన్ని వచ్చినాయి ఎక్సెస్గా? 62లో 38 పోవాలి. 62లో 38 పోతే ఇక్కడ ఇది 4 అవుతుంది, ఇది 2 అవుతుంది. అంటే 24% ఎక్సెస్గా ఎన్ని వచ్చినాయి? 24 వచ్చినాయి. 24% ఎక్స్ట్రా వచ్చినాయి. అవి 24% దేనికి సమానం? 144కి సమానం. వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత ఉందంటే ఓట్ల పరంగా 144, పర్సంటేజ్ పరంగా ఎంత ఉంది? 24. రైట్, ఇక్కడ మొత్తం ఓట్లు ఎన్ని అడుగుతున్నాడు? పోలైన ఓట్లు ఎన్ని? 100% ఎంత? పర్సంటేజ్ వేయాలి, ఓట్ల కింద ఓట్లు వేయాలి. రైట్, ఈ రెండు చూసినట్టయితే ఏమొస్తుంది ఇక్కడ? 4 6 24, 4 3 12, 4 6 24. రైట్, ఇది 6 6లో 36. 100% ఎంత వస్తుంది? 600 ఓట్స్. 600 ఓట్లు అక్కడ పోలైనటువంటి ఓట్లు 600. రైట్, ఇట్లా చేసుకోవాలి. రైట్, దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే ఒక ఎలక్షన్ నందు మొత్తం 7500 ఓట్లు పోలైనవి. 7500 ఓట్లు పోలైనవి. దీంట్లో 20% ఓట్లు చల్లనివి. 20% ఓట్లు చల్లనివి అంటే ఏం చేశారు? కొంతమంది ఓటు వాడికేయాలో ఊడికేయాలో తెలియక మధ్యలో గుద్దారు. రైటా? రైట్. కొంతమంది పూర్తిగా ఓటు వేయకుండా వచ్చారు బయటికి. అట్లా చల్లనివి 20% ఓట్లు చల్లనివి. రైట్, ఒక వ్యక్తికి 55% ఓట్లు వచ్చినాయండి. చెల్లిన ఓట్లలో 55%. చెల్లిన ఓట్లలో 55% ఒక వ్యక్తికి వస్తే రెండవ వ్యక్తికి వచ్చిన ఓట్ల సంఖ్య ఎంత? అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, దీన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఎలక్షన్లో మొత్తం పోలైన ఓట్లన్నీ 7500 ఓట్లు పోలేని. తర్వాత 20% ఓట్లు అనేవి
చెల్లలేదు రైటా. చల్లని ఓట్లు 20%. ఆ ఒక వ్యక్తికి 55% వచ్చినాయి. ఎందులో చెల్లిన ఓట్లలో 55% ఒక వ్యక్తికి వస్తే ఇంకొక వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, చూసినట్లయితే మొత్తం ఎన్ని ఓట్లు వచ్చినాయి? 7500 ఓట్లు పోలేని. 7500 మంది ఓటు వేశారు, కానీ 20% చెల్లలేదు. అంటే ఇందులో 20% చెల్లల. 20% చెల్లలేదు అంటే ఇంకా ఎన్ని ఓట్లు చెల్లినాయి? 80% ఓట్లు చెల్లినాయి. అవునా? 80% ఓట్లు అనేవి చెల్లినవి, 20% చెల్లనివి. రైట్, కాబట్టి ఇక్కడ 20% అంటే ఎంత అవుతుంది? మనం 20% అంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి? 0 ఉంది కాబట్టి 0 తీయాలి. అంటే 750. 750 రెళ్ళ 750 రెళ్ళ ఎంత అవుతుంది? 714 1500 అవుతుంది. అంటే 1500 చల్లని ఓట్లు. 1500 చల్లకపోతే ఇంకెన్ని ఉన్నాయి? రైట్, 6000 6000 ఓట్లు చెల్లినాయి. లేదా డైరెక్ట్ గా 7500లో 80% క్యాలిక్యులేట్ చేయడమే. 80% కడితే ఎంత అవుతుంది? 0 పోతే 8 0 0 8 5 40 7 8 56 4 66,000. అవునా? మొత్తానికి ఇక్కడ 6000 ఓట్లు అనేవి చెల్లినవి, 1500 ఓట్లు అనేవి చెల్లనివి. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు? ఈ చెల్లిన ఓట్లలో ఒకడికి 55% వచ్చినాయి అంట. అవునా? ఒకడికి 55% వచ్చినాయి. రెండో వ్యక్తికి ఎన్ని వచ్చినాయి అని అడుగుతున్నాడు. రెండో వ్యక్తికి ఎన్ని వస్తాయి? వీడికి 55% వస్తే రెండో వ్యక్తికి ఎన్ని వచ్చినట్టు? 45% కదా వచ్చినట్టు. మొత్తం 100% అయితే వీడికి 55 వస్తే వీడికి 45 వస్తాయి. ఆ 45 ఎంత అని అడుగుతున్నాడు. అవునా? కానీ ఇక్కడ 6000 ఏంటి? 100%. 100% ఏంటి ఇక్కడ? 6000. 100% 6000 కానీ 7500 వేయకూడదు. ఎందుకంటే అందులో చల్లని ఓట్లు ఉన్నాయి. వీడేమన్నాడు? చెల్లిన ఓట్లలోనే 55%, వీడిది 45% వాడిది అన్నాడు. కాబట్టి ఇక్కడ చెల్లిన ఓట్లు 100% తీసుకుంటే 6000, 45 ఎంత అని అడుగుతాడు. అంటే ఇక్కడ దీన్ని 2 0 పోతే ఇక్కడ ఏమవుతుంది? 45 ఇంటూ 60 అంటే 6 33 4 24 3 27 2700 ఓట్లు ఇంకొక వ్యక్తికి వచ్చినాయి. రెండో వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని? 2700. ఇట్లా చేయాలి. రైటా? 50% సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.